రోజులు గడుస్తున్నా ఇందిర మనసు మాత్రం కుదుట పడలేదు. సావిత్రి మరో 4 నెలలు అక్కడే ఉండిపోవడంతో రోజూ పిల్లలు ఎందుకు అందుకు పోట్లాడుకోవడం, ప్రతిసారి పెద్దవాళ్ళు గిరిని తేలిక చేసి కృష్ణుణ్ణి గొప్పగా చూస్తున్నట్లు తనకనిపించడం, అంతేకాకుండా ప్రతి విషయంలో సావిత్రి అదృష్టాన్ని పొగుడుతూ తన దురదృష్టాన్ని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ ఇందిర మనసు మరీ కుంగదీశాయి. అయితే ఈ మార్పు నిజంగా ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలో వచ్చిందా? లేక తనే అలా భ్రమపడుతోందా అనే అనుమానం కూడా ఒక్కోసారొచ్చేది. నా మొహం భ్రమేంటి? ప్రతి విషయంలో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే, ఏమైనా నేనింకీ అవమానం భరించలేను. ఈ ఊరు విడిచి వెళ్ళిపోతేనే కానీ నా మనసుకు శాంతి ఉండదు. కానీ ఎలా? ఎక్కడికి వెళ్ళడం? పుట్టి పెరిగిన ఊళ్ళో ఈ మాత్రం ఉద్యోగం దొరకడమే గగనమైపోయిందే. మరో దగ్గర నాకెవరు సహాయం చేస్తారు? చేతిలో డిగ్రీ ఉందని ధైర్యం చెప్పుకున్నానే కానీ దానివల్ల నేను సాధించిందేమీ కనిపించడం లేదు. ఏమేమో చెయ్యాలని, పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలని ఎన్నో అనుకున్నాను. అందులో ఒకటైనా చేయగలనా? ఆలోచిస్తున్న కొద్దీ పరిస్థితులు మరీ భయంకరంగా, భవిష్యత్తు అంధకారంగా అనిపించసాగింది. దాన్నుంచి తప్పించుకునే మార్గం కనిపించలేదు. వచ్చి ఇంకా 2 ఏళ్లన్నా కాకుండానే ఇంత లోకువైపోయి ఇన్ని అవమానాలు సహించాల్సొస్తుందే. ఎప్పుడో గిరి పెద్దవాడయిందాకా ఇక్కడే ఎలా గడపడం? రాత్రింబవళ్ళు ఒకటే ఆలోచన, ఒకటే ఆవేదన. అలాంటి స్థితిలో స్కూల్ నుంచి ఓ రోజొచ్చేసరికి ఎవరో స్వర్ణటమ్మ నీకుత్తరం రాసింది. మంచం మీద పెట్టాను అంది కామేశ్వరమ్మ. పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది ఇందిరకి. ఆ పేరు వినగానే నా ఉత్తరం చదవాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది అని చికాకనిపించినా ఏమీ అనకుండా గబగబా ఉత్తరం చేతిలోకి తీసుకుంది. 4 రోజుల కిందటే తను పుట్టింటికొచ్చానని, రాగానే మాస్టారి సంగతి తెలిసిందని, జరిగిందానికి తనెంతో బాధపడుతున్నానని రాస్తూ ఇందిరకి, పిల్లలకి తన హృదయపూర్వకమైన సానుభూతి తెలియజేసింది. నాకు మీ అడ్రస్ సరిగ్గా తెలీదు. మీ నాన్నగారి పేరు గుర్తుండడం వల్ల ఏదో రాస్తున్నాను. అందుతుందో లేదో. ఇదందితే నాకు జవాబు రాయగలిగితే చాలా సంతోషిస్తాను. నేను వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాను. అందుకే మీకు హైదరాబాద్ అడ్రస్ ఇస్తున్నాను అంటూ ముగించింది. అది చూడగానే చాలా కాలంగా స్వర్ణ మామగారు హైదరాబాదులోనే ఉంటున్నారని, అక్కడి ధనవంతుల్లో ఒకడిగా పేరు పొంది చాలా పలుకుబడి కలిగున్నారనే సంగతి గుర్తొచ్చి కొండంత ధైర్యం, అపరిమితమైన సంతోషం కలిగాయి ఇందిరకి. దానికి జవాబు రాస్తూ మిగతా విషయాలతో పాటు నేను సంవత్సరం పైగా ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ టీచర్లకి జీతాలు తక్కువ. నాకొస్తోంది మరీ తక్కువ. ఏదైనా ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరికితే ఇది మానేయాలనుకుంటున్నాను. హైదరాబాదులో టీచర్ల జీతాలు బాగుంటాయని విన్నాను. మీ మామగారి పలుకుబడి ఉపయోగించి ఏదైనా మంచి ఉద్యోగం, వీలైతే టీచర్ పోస్ట్ ఇప్పించగలిగితే నేను చాలా సంతోషిస్తాను అని రాసింది. దానికి స్వర్ణ దగ్గర నుండి వెంటనే జవాబొచ్చింది. తప్పకుండా ఉద్యోగం ప్రయత్నిస్తానని రాసింది. అది ఏదో మాట వరసకి ఇందిర కళ్ళు తుడవడానికి రాసింది కాదు. కొద్ది నెలల్లోనే స్వర్ణ అన్నంత పని సాధించింది. అసలు ఉద్యోగం వద్దంటే విన్నావు కాదు. పోనీ ఏదో కాలక్షేపానికి చేస్తున్నావని ఊరుకున్నాం. అది లేకపోతే గడవదన్నట్లు మొగదిక్కైనా లేకుండా ఒక్కదానివి దేశం కాని దేశం పోతానంటవేంటి అంటూ కామేశ్వరమ్మ అభ్యంతరం పెట్టింది విషయం వినగానే. నాకు బొత్తికిష్టం లేదు. ఇక నువ్వు కాదు కూడదు వెళతానంటే నేనేమీ చెప్పలేను. ఒక్కదానివి ఉండడం చాలా కష్టం. నువ్వే ఆలోచించుకో మరి అని ఆ బాధ్యత కూడా కూతురు మీదే వదిలేశాడు వైకుంఠం. మరేం భయం లేదు. అదేం దేశం కాని దేశం కాదు. మన వాళ్ళు చాలామంది ఇప్పుడు అక్కడున్నారు. మా హెడ్ మిస్ట్రెస్ చెల్లెలు వాళ్ళు అక్కడే ఉన్నారట. చాలా బాగుంటుందని చెప్పింది. ఆవిడ అడ్రస్ కూడా తీసుకుంటాను. అసలు ఏ సహాయం కావాల్సొచ్చినా చేయడానికి ఆ స్వర్ణ చాలు. ఆ అమ్మాయి సంగతి మీకు తెలీదు కానీ కాస్త పరిచయం అయితే చాలు, వదలదు. మరొకరైతే ఇంత శ్రద్ధ తీసుకుని మామగారితో చెప్పి నా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారా? సరే, అన్నీ బాగానే ఉన్నాయి. పిల్లల్ని ఎలా చూసుకుంటావు? ఇక్కడ ఇంతమంది ఉన్నాం కనుక ఏదో జరిగిపోతుంది. నువ్వెప్పుడో పొద్దున వెళ్ళి సాయంకాలం ఇంటికొస్తే ఈలోగా వీళ్ళ బాధ్యత ఎవరికి అప్పగిస్తావు? పిల్లలకి ఇక్కడ చదువు అయిపోయిందాకానైనా ఇక్కడే ఉంటావనుకున్నాను. తర్వాత ఎలాగూ వాణ్ణి కాలేజీకి పంపేటప్పుడు నువ్వు ఆ ఊళ్ళోనే చూసుకుంటే బాగుంటుంది. అనవసరంగా చిన్నపిల్లలతో ఇబ్బంది పడిపోతావు. ఆలోచించు. బాగుందమ్మా. సరిగ్గా మనం కావాలనుకున్నప్పుడు కావాలనుకున్న దగ్గర అవకాశం వస్తుందా? నాకేం భయం లేదు. ఆలోచిస్తుంటే అన్నీ సమస్యల్లానే కనిపిస్తాయి. గిరిని ఎలాగూ స్కూల్లో చేర్పించేస్తాను కదా. ఇంక పద్మని చూడ్డానికి కొన్నాళ్లపాటు ఎవరినైనా పెడతాను మరి. మీకు అభ్యంతరం లేకపోతే లీలను కూడా మాతో పంపించండి. కాస్త నాకు సాయంగానూ ఉంటుంది. నాకు తీరుబడిగా ఉన్నప్పుడు దానికి ఏదైనా చెప్తుంటాను. ఇక్కడ చదువైపోయిందిగా ఇంకా అంది ఇందిర. చివరికి ఎలాగైతేనేం ఇందిర ప్రయాణానికి అంగీకరించారు. అక్కడ ఇల్లు అది చూసి పెట్టమని స్వర్ణకి రాసి ప్రయాణ సన్నాహంలో పడింది ఇందిర. ఆ సమయంలోనే అనుకోకుండా లలిత పెళ్లి నిశ్చయమైంది.
ఏడాది క్రితం చూసిన సంబంధమే. అది అప్పట్లో రెండు పక్షాల వారు ఏమేమో వంతులు పెట్టుకుని అక్కర్లేదనుకున్నారు. ఈ ఏడాదిలోనూ వీళ్ళో 10 వాళ్ళో 12 పై సంబంధాలు చూసుకుని వాటి ముందు ఇదే మెరుగని ఎవరికి వాళ్ళకి అనిపించి ఆ మధ్యవర్తిని పిలిపించి ముహూర్తం పెట్టించేశారు. అందరూ ఆ పెళ్లి సందడిలో ఉండగా ఓనాడు లీల పరీక్షా ఫలితాలొచ్చాయి. రోజూ అందరికంటే ముందు పేపర్ అందుకుని ఆత్రంగా చూసుకునే లీల ఆవాళ కూడా చూసి పేపరు బల్ల మీద గిరాటేసి వెళ్ళి ఏడుస్తూ పడుకుంది. అది చూసిన సూర్యం సంగతి గ్రహించుకుని అయినా సంశయ నివృత్తి కోసం పేపర్ చూసి సిగ్గులేక ఏడుపెందుకు? అప్పుడు చెప్తే విన్నావు. ఒక్కసారైనా శ్రద్ధగా చదవకుండా గంతులేశావు. ఇప్పుడు ఏడిస్తే మాత్రం ఏం లాభం అన్నాడు. పరీక్ష ఫెయిల్ అవడం అంటే ఏంటో తనకి తెలియనట్లు. దాంతో లేలేడుపు మరీ ఎక్కువైంది. చివరకు అందరూ వచ్చి కాసేపు బ్రతిమలాడి ఓదార్చారు. నేను నాతో తీసుకువెళుతున్నానుగా, బాగా పాఠాలు చెప్పి వచ్చే ఏడు పాస్ చేయించే బాధ్యత నాది అని ఇందిర ధైర్యం చెప్పిన తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది లీల. లలిత పెళ్ళవగానే తండ్రిని సహాయం తీసుకుని పిల్లల్ని లీలని వెంటబెట్టుకుని హైదరాబాదు ప్రయాణమైంది ఇందిర. అర్థంలేని అభిమానంతో పౌరుషంతో అయిన వాళ్ళందరికీ దూరంగా వచ్చేస్తున్నాను. ఇక్కడ జీవితం ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో. ధైర్యం చేసి వచ్చినందుకు కాస్త బాగుపడితే సంతోషించేవారు నలుగురే ఉంటారు. ఇంకో విధంగా జరిగితే హేళన చేసేవారు దెప్పేవారు 10 మంది ఉంటారు. ఏం జరగబోతుందో ఆలోచనలతోనే రాత్రంతా గడిపిన ఇందిర తెల్లవారి స్టేషన్లో నవ్వుతూ భర్త పక్కన నిలబడిన స్వర్ణని చూడగానే ఆ భయాలు అనుమానాలు అన్నీ తీరిపోయినట్లయి సంతోషంగా రైలు దిగింది. ఇందిర పెదవుల మీద చిత్రమైన చిరునవ్వు మెరిసింది. ఆ గతమంతా గుర్తు తెచ్చుకుంటుంటే ఒక్కసారి సిగ్గుతో అభిమానంతో మనసు కుచించుకుపోయి నిజంగా నేనేనా ఆ మాటంది, ఆ పని చేసింది నేనేనా అనిపిస్తోంది. మరోసారి తన ప్రయోజకత్వానికి గర్వంతో వెన్నువిరుచుకుని తిరగాలనిపిస్తోంది. ఈ హైదరాబాదు ప్రయాణం మాత్రం తన జీవితంలో మరువలేని మలుపుని సృష్టించింది. ఇక్కడికొచ్చినందుకు తను ఏనాడు పశ్చాత్తాప పడలేదు. తీరుబడిగా ఆలోచించుకుంటూ తన ప్రవర్తనకి తనే సిగ్గుపడేంత సంకుచితంగా తను ఏనాడూ ప్రవర్తించలేదు. ఇక్కడ పరిచయమైన అందరితోనూ మంచి అని అనిపించుకుంది. ఒక్కోసారి ఆలోచిస్తుంటే మన ప్రవర్తన వెనక మన సంస్కారం ఒకటే నిల్చుండదని, చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ సంస్కారం మనల్ని కూడా ఒక్కోసారి కొన్ని మెట్లు కిందకి దిగిపోయేలా చేస్తాయని అనిపిస్తోంది. ఈ విస్తృతమైన పరిధిలో విభిన్న మనస్తత్వాలు కల వ్యక్తులతో పరిచయమైన అదృష్టవశాత్తు తనకి బాగా దగ్గరగా వచ్చిన వాళ్ళందరూ ఉన్నతాశయాలు కలవారే, విశాల దృక్పథం కలవారే. వాళ్ళ సాంగత్యంతో తన వ్యక్తిత్వానికి ఇంకా మెరుగులు దిద్దుకుంది. ఎదురు చూడని ఎన్నింటినో సాధించింది. ఎన్ని చేసినా ఇదంతా దైవానుగ్రహం అనే విషయాన్ని తాను ఏనాడూ విస్మరించదు. ఏంటమ్మా ఇవాళ మాకు అన్నం పెట్టవా అంటూ వచ్చిన పద్మ మాటలకి రండి మరి నాలస్యం ఏం లేదు అని లేచింది. ఆదివారం మధ్యాహ్నం అంతా వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలిద్దరితో రిక్షా దిగుతున్న అరుణం చూసి నవ్వుతూ లేచి ఎదురు వెళ్ళింది ఇందిర. ఎప్పుడొచ్చావు? పెళ్లివారు కాబోలు అంటూ ముద్దుగా పాపని చేతుల్లోకి తీసుకుంది. పొద్దుటే వచ్చాను. మళ్ళీ వీలవుతుందో కాదోనని కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి మరీ వెళ్ళొచ్చునని ఇవాళ ఇక్కడికి పిలుపుకి బయలుదేరాను. బాబు వేలు పట్టుకుని ఇందిరతో పాటు లోపలికొచ్చి శుభలేఖ తీసిచ్చింది. వచ్చే ఆదివారం అన్నమాట. పోనీలే రెండూ ఒకనాడే కుదిరాయి అంది ఇందిర కార్డు చూస్తూ. మీరంతా తప్పకుండా రావాలి మరి. నా మాటకేం అమ్మాయి వస్తుందిలే. అయితే ఇంక అందరి బాధ్యత తీరిపోయినట్లే. మీ అమ్మగారు నిశ్చింతగా ఉండొచ్చు. ఆవిడ అదే అనుకుంటోంది. పెద్దవాళ్ళిద్దరూ కూర్చుని కబుర్లలో పడగానే గిరి పద్మ లోపలికి వెళ్ళిపోతూ అరుణ పక్కన కూర్చున్న బాబుని ఇందిర ఒళ్ళో కూర్చున్న పాపను కూడా పిలిచారు. అది వరకు చూసిన గుర్తు కాస్త ఉండడం వల్ల బాబు వెంటనే లేచాడు. పాప మాత్రం మొదట కాస్త బెట్టు చేసింది కానీ అక్క పిలుస్తోంది వెళ్ళమ్మా అని వాళ్ళమ్మ చెప్పడం వల్ల బిస్కట్లు పెడతామని గిరి పద్మ ఆశ పెట్టడం చేత మెత్తబడిపోయి ఇందిర ఒళ్ళోంచి కిందకి దిగింది. ఎక్కువగా పెట్టకే జబ్బు చేస్తుంది. అరుణ పద్మని హెచ్చరించిందే కాని మా దగ్గరకొచ్చేశాక మా ఇష్టం. కావలిస్తే ఇంటికి వెళ్ళక మందులు వేసుకో అని పెంకిగా సమాధానం చెప్పి పాపని ముద్దు పెట్టుకుంటూ లోపలికి తీసుకుపోయింది పద్మ. గిరి బిజినెస్ బాగా సాగుతోందా అంది అరుణ. పర్వాలేదు. ఎంఎస్ పాస్ అయ్యాడు. ఉద్యోగం చూసుకోక వ్యాపారం చేయడమేంటని మా వాళ్ళంతా అన్నారు. వాడికి ఉద్యోగం ఇష్టం లేదు. రఘు వాళ్ళ నాన్నగారున్నారనే ధైర్యం ఉన్నా ఏమో ఎలా ఉంటుందోనని కాస్త బెదురుగానే ఉండేది. ఇంకిప్పుడు భయం లేదు. బాగా స్థిరపడిపోయినట్లే. కారు కూడా కొంటానంటున్నాడు. ఇంకేం హాయిగా అబ్బాయి సంపాదన తింటూ కూర్చోవచ్చు మీరు. అప్పుడే బరువంతా వాడి మీద నెట్టేయమంటావా? ఇంకా నా బాధ్యతలు కూడా ఉన్నాయి. అమ్మాయి పెళ్లి చేయాలి. ఇంటప్పు తీర్చాలి.
అవన్నీ వాడు చెయ్యను అండనుకో. అయినా ఓ పనికి అలవాటు పడిన వాళ్ళం ఊరికే కూర్చోలేం అసలు అంది ఇందిర. నాకు అలాగనిపిస్తోంది. కానీ మా అత్తగారికి భయపడి ఇంట్లోనే ఉంటున్నా. ఇందిర నవ్వి, ఇల్లంటే జ్ఞాపకం వచ్చింది. మీ వాళ్ళకి కట్టే ఉద్దేశం లేనట్లేనా మరి అంది. ఏంటోనండి, వాళ్ళంతా ఒకటే మాట. ఇంకా ఇప్పుడు ఇది అమ్మేసి హౌసింగ్ బోర్డులో 2 ఏళ్లకి అప్లై చేస్తామంటున్నారు. వాళ్ళిష్టం మరి. జేబుల నిండా బిస్కట్లు కుక్కుకుంటూ బాబు పాప యువతలకొచ్చేశారు. అది చూసి అరుణ నవ్వుతూ, వచ్చిన పని అయిపోయిందా, ఇక వెళదాం అంది. బోల్డు పనులున్నాయి, వెళతాను మరి అంటూ లేచింది. నయమే, కబుర్లలో పడి కాఫీ అయినా ఇవ్వలేదు. రా లోపలికి, అట్టే ఆలస్యం చేయనులే అని లేచింది ఇందిర. కాఫీ అయ్యాక పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది అరుణ. అప్పుడు హైదరాబాద్ వచ్చి స్కూల్లో చేరిన మొదటి రోజే అరుణతో పరిచయం అయింది ఇందిరకి. అరుణ కూడా ఇందిరలాగే కొత్తగా చేరిన టీచర్. బహుశా కలుసుకున్న వేళ విశేషమేమో మొదట్లోనే ఒకరంటే ఒకరికి సదభిప్రాయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితులైపోయారు. అరుణ వాళ్ళ నాన్న ఓ చిన్న కంపెనీలో మామూలు గుమస్తా. పిల్లలకివ్వగలిగే ఆస్తి ఏమీ లేదు కనుక తనకు చేతనైనంత వరకు వాళ్ళని చదివించడానికే ఆయన నిశ్చయించుకున్నారు. అరుణ చాలా తెలివైంది. స్కాలర్షిప్లో చదివి బిఏ పాస్ అయింది. ఎంఏకి వెళ్లాలని ఆ అమ్మాయి కోరిక. తల్లి తండ్రి అభ్యంతరం పెట్టలేదు. కానీ పరిస్థితులు అనుకోకుండా హఠాత్తుగా తలకిందులయ్యాయి. తిని తిరుగుతున్న తండ్రి పక్షవాతంతో మంచమెక్కాడు. ఆయన అన్ని సంవత్సరాలు చేసిన పనికి యజమానులు దయతల్చి కొంత డబ్బిచ్చి చేతులు దులుపుకున్నారు. నెల నెలా వచ్చే ఆదాయం ఆగిపోయింది. తండ్రికి వైద్యం జరగాలి, ఇల్లు గడవాలి. చదువుకుంటున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు బోళ్లంత మంది ఉన్నారు. కనీసం ఒక్క తమ్ముడైనా చేతికి అందేదాకా ఆ బాధ్యతంతా తందే అని అందరిలోకి పెద్దదైన అరుణ ఆ భారాన్ని తీసుకుంది. తను ఆ స్కూలు ఓల్డ్ స్టూడెంటు. అందువల్ల పరిస్థితులన్నీ చెప్పగానే వెంటనే ఉద్యోగం వచ్చేలా చూసింది హెడ్ మిస్ట్రెస్. నేను అనుకుంది సాధించలేకపోతే మనసు ఎలానో ఉంటుంది. ప్రైవేట్గానైనా సరే ఎంఏ చదివి తీరతాను. అప్పుడు హాయిగా లెక్చరర్గా వెళ్ళిపోవచ్చు. మీరు కూడా చదవండి అంది అరుణ ఓ రోజు. నీకు ఉత్సాహము అవకాశము ఉన్నాయి, చదువుకో. నాకు చదువు మీద ఆసక్తి ఏనాడో చచ్చిపోయింది. చెప్పానుగా. వారు అలా ప్రోత్సహించి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తే నేను చదవకపోయినా పాస్ అయిపోయాను. ఇంకిప్పుడు చదివినా అర్థం చేసుకునే శక్తి లేదు. ఈ ఉన్నదాంతోనే తృప్తి పడతాను. నాకు ఉత్సాహం ఉందా, ఒకసారి మా ఇంటికొచ్చి చూస్తే తెలుస్తుంది మీకు. అయినా ఏం చేస్తాం, పరిస్థితులకి తల వంచాలి. ఈ చదువు ధోరణిలోనైనా వాటన్నింటినీ కాసేపు మరిచిపోవడానికి ప్రయత్నించాలి. మీ అబ్బాయిని పెద్ద చదువు చదివించాలన్నా, ఆ అమ్మాయికి మంచి సంబంధం తీసుకురావాలన్నా డబ్బు కావాలి. ఈ జీతంలో మీరేం మిగల్చగలరు? ఇది తప్ప వెనక ఆధారం ఏమీ లేదని చెప్పారు. మీరు కష్టపడి చదివి పెద్ద ఉద్యోగం సంపాదించుకుంటేనే పిల్లలకి ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ కోసమైనా మీరు శ్రమపడి చదవాలి అంటూ ఒప్పించింది. స్కూల్లో పొద్దట్నుంచి గొంతు చించుకుని అలసిపోయి వచ్చేసరికి లీల కాఫీ గ్లాస్ అందించేది. పిల్లలతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పడం, మళ్ళీ వంట, లీలకి పాఠాలు చెప్పడం, వీటితో అసలు చదువుకోవడానికి టైం ఉండేది కాదు ఇందిరకి. ఏ కాస్తైనా వ్యవధి దొరికితే పాత సంగతులు తలుచుకుని బాధపడ్డంతో సరిపోయేది. ఇందిర వాలకం కనిపెట్టిన అరుణ ఓనాడు మళ్ళీ హెచ్చరించింది. మీరిలా అంటీ ముట్టనట్లుంటే లాభం లేదు. కాస్త గట్టి ప్రయత్నం చేయాలి. పోనీ ఓ పని చేద్దాం. సెలవు రోజులు ఆదివారాలు నేను మీ ఇంటికొస్తాను. కలిసి చదువుకుందాం. ఆ వాళ్ళ చదివిన వాటి మీద నోట్సు ప్రిపేర్ చేసి తర్వాత వారం కంపేర్ చేసుకుందాం. మీరు అశ్రద్ధ చేస్తే నేను ఊరుకోను అంది అరుణ కోపం అభినయిస్తూ. స్వంత చెల్లెలి కంటే ఎక్కువ చనువైపోయిన అరుణ కళ్ళలోకి చూసి అభిమానంగా నవ్వింది ఇందిర. ఇద్దరూ తెలివైన వాళ్ళు కావడం చేత ఒకరి మీద ఒకరికి నిజమైన అభిమానము, రెండో వాళ్ళు బాగుపడాలని ఉద్దేశము ఉండడం చేత అలా కలిసి చదువుకోవడం వాళ్ళకెంతో ఉపకరించింది. కాలేజీలో ఓ లెక్చరర్ పోస్టు ఖాళీ వచ్చిందని తెలిసింది. కలిసి చదువుకున్న ఇద్దరికీ ఆ ఉద్యోగం అవసరం ఉంది. ఇద్దరూ అప్లై చేసినా ఒకరికే వస్తుంది. ఎంత స్నేహం ఉన్నా రాని వాళ్ల మనసు నొచ్చుకోవడం సహజం. అందుకే అరుణ, నువ్వు అప్లై చేయి. ఈసారి ఏదైనా వేకెన్సీ వచ్చినప్పుడు నేను ప్రయత్నిస్తాను అంది ఇందిర. అదేంటి, మనిద్దరిలోనే ఎవరికొకరికి వస్తుందన్న గ్యారంటీ ఏముంది? మరో మూడో వ్యక్తికి రావచ్చు. పర్వాలేదు, ఎవరికొచ్చినా రెండో వాళ్ళం బాధపడం. ఇద్దరం ప్రయత్నిద్దాం. అప్పుడు దాన్ని ఇంకొకరు తన్నుకుపోయే ఛాన్సు తక్కువ ఉంటుంది అంది అరుణ. నీకు తెలీదు, మనం మానవ మాతృలం. ఎంత చదువు సంస్కారం ఉన్నా ప్రతి మనిషిలోనూ అనేక రకాల అసూయ ద్వేషాలు పొంచుంటాయి. సమయం చూసుకుని అవి తలెత్తుతాయి. మనిద్దరి మధ్య ఎలాంటి భేదాలు రావడం నాకు ఇష్టం లేదు. లేకపోయినా నా పిల్లలింకా చిన్నవాళ్ళు. మీ వాళ్ళందరూ పెద్ద చదువులకు అందుకుంటున్నారు. మీ కుటుంబం పెద్దది. ఈ ఉద్యోగం నాకంటే నీకే ఎక్కువ అవసరం. అప్లై చేయి. మా స్వర్ణ మామగారికి ఎవరైనా తెలిసేమో కనుక్కుందాం. ఈసారి నేను అప్లై చేస్తాలే అని బలవంతం చేసి పెట్టించింది.
అనఫిషియల్గా స్వర్ణ ద్వారా సమాచారం అందుకున్న ఇందిర ఆర్డర్ రాకముందే అరుణ వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి అభినందించింది. ఎన్నిసార్లు పిలిచినా ఎక్కడికి రాని మీరు ఇలా హఠాత్తుగా రావడం చూస్తేనే అనుకున్నాను ఏదో విశేషం ఉందని. అయినా ఇందులో నా ప్రయోజకత్వం ఏం లేదు. ఇది మీరు దారదత్తం చేసిన అదృష్టం అంది అరుణ. ఇందిర రెండు చేతులు పట్టుకుని, ఆ అమ్మాయి ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటుంది. ఇంట్లో బాధలు, నా ఏడుపు, వీటితో గుండె చెదిరిపోయిన తను మీ కథ విని ఎంతో ధైర్యంగా బ్రతకడం నేర్చుకున్నానని అంటోంది అంది అరుణ తల్లి. నాకు నిజంగా ఒక్కోసారి పిచ్చెత్తిపోయేదనుకోండి మా గొడవలతో. అరుణ మాట పూర్తి కాకుండానే నా ధైర్యాన్నే మెచ్చుకోవాలి. నన్ను కూర్చోబెట్టి చదివించింది నువ్వు కాదు అంది ఇందిర. ఇందిరని లోపల గదిలోకి తీసుకువెళ్ళి తండ్రికి పరిచయం చేసింది అరుణ. నీ మేలెప్పటికీ మరిచిపోలేమమ్మా అన్నారు. ఆయన శుష్కించిపోయిన మొహంలోకి కొత్త కాంతొచ్చింది. మీరు పెద్దవారు, అంత మాట అనకండి అంది ఇందిర ఎలాగో అయిపోతూ. నిజమే, నా కూతురులాంటి దానివి, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు నిన్ను నీ పిల్లల్ని చల్లగా చూస్తాడు అన్నాడు. అనిర్వచనీయమైన అనుభూతితో ఆయన కళ్ళు, ఇందిర కళ్ళు కూడా చెమర్చాయి. కాసేపు కూర్చుని అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికొచ్చేసింది ఇందిర. అనుకోకుండానే తర్వాత సంవత్సరం మరో అవకాశం వచ్చింది. ఆ లెక్చరర్ భర్తకి ఢిల్లీలో పెద్ద ఉద్యోగం వచ్చి ఆవిడ అతనితో వెళ్ళిపోతూ ఇది రిజైన్ చేసింది. స్వర్ణ మామగారు తనకి చేస్తున్న సహాయానికి నిండు మనసుతో మరోసారి కృతజ్ఞత తెలుపుకుంది ఇందిర. అసలు ఆవిడ వెళుతుందని మేమెవరూ అనుకోలేదు మొదట. మీకోసమే వెళ్ళినట్టుగా ఉంది అంది అరుణ సంబరపడుతూ. జీవితం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే సంతోషంగా, తృప్తిగా గడిచిపోతోంది. ఈ ఊర్లో ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే ఇందిరలో ఒకలాంటి ఆత్మస్థైర్యం కలిగి, ఇది నా ఊరు, ఇది నా ఇల్లు అనే భావం కలిగి, తల్లి, తండ్రి అంతా పరాయివారు అన్నట్లు అనిపించసాగింది. ఏ ఏడాదికో, రెండేళ్లకో అక్కడికి వెళ్ళినా పరాయి చోటికి వెళ్ళినట్టు, ముళ్ల మీదున్నట్లు అనిపించి, ఎప్పుడూ వెళ్ళిపోదామా అన్నట్లుండేది. ప్రతి సెలవులకి వస్తానని చెప్పి బయలుదేరావు, రావడమే తగ్గించేశావు. వచ్చినప్పుడైనా 2 నెలలు ఉండకపోతే ఎలా? సెలవులున్నా అలా తొందరపడతావేం అనేది కామేశ్వరమ్మ. పిల్లలు కూడా అంతే. ఓ 4 రోజులు సరదాగా ఆడుకుని ఇంకా మనింటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అని మొదలు పెట్టేవారు. మనిల్లు ఎలాగైతేనేం సంపాదించారు. ఆ 2 గదులు అద్దె కొంప విడిచి ఉండలేనట్లు, దానికోసం మొహం వాచిపోయినట్లు పరుగులు పెడుతున్నారు. శుభ్రమైన ఇల్లు కట్టుకుంటే అసలు మేం కనిపించమేమో అన్నాడు ఓసారి చంద్రం హాస్యం, అవహేళన మెళాయించి. 2 గదులైనా మా ఇల్లే ఎంతో బాగుంటుంది. ఈ ఊరేం బాగుందని ఉడకపోసి చచ్చిపోతున్నాం. పెట్టుకోవడానికి ఫ్యాన్ లేదు. హాయిగా నీళ్లు పోసుకుందామంటే కుళాయిలు లేవు అన్నాడు గిరి. మీరు మళ్ళీ వచ్చేసరికి మా ఊరికి కూడా కరెంటు, కుళాయిలు వస్తాయిలేరా అంది కామేశ్వరమ్మ మనవడి కబుర్లకి మురిసిపోతూ. అలాగైతే అప్పుడు చాలా రోజులుంటానులే అని సమాధానం చెప్పాడు మనవడు. నువ్వేం ఉండి ఉద్ధరించనక్కర్లేదు. ఓ 20 రోజుల్లో కృష్ణుడొస్తాడు. వాడిక్కడే ఉండి చదువుకుంటాడు చక్కగా అన్నాడు సూర్యం. 2 మైళ్ళ దూరంలో ఉన్న స్కూల్కి రోజూ వెళ్ళి రావడం కష్టమవుతోందని, వాణ్ణి ఇక్కడే ఉంచుకుని చదువు చెప్పిస్తే బాగుంటుందని రాసింది సావిత్రి. నిరభ్యంతరంగా పంపించమని సమాధానం రాశాడు వైకుంఠం. ఆ విషయమే చెప్పాడు సూర్యం. ఉండని, మధ్య నాకేం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గిరి. అన్నగారి మాటలకి చిత్రంగా నవ్వుకుంది ఇందిర. పైవాళ్ల అందరి బాధ్యత మాకు తీరిపోయింది. అందరిలోకి చిన్నవాడని కాస్త ముద్దు చేస్తే గోపి మరీ లొంగకుండా గాలికి తిరుగుతున్నాడు. ప్రతి క్లాసు 3 సార్లు ఫెయిల్ అవుతుంటే హాస్టల్లో పెట్టి కాలేజీలో చదివించే శక్తి కూడా లేదు నాకిప్పుడు. వీణ్ణి దగ్గర పెట్టుకుని కాస్త దారిలోకి తీసుకురా అన్నాడు వైకుంఠం ఓసారి ఇందిరతో. సరేనని వెంటబెట్టుకునొచ్చింది. కొత్త ఊరు, స్నేహితులెవరూ ఉండరు. ఇంట్లోనే ఉండి బుద్ధిగా చదువుకుంటాడు అనుకుంది. కాని చిత్రంగా 4 రోజులు గడిచేసరికి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న గిరిని మించిన స్నేహితుల్ని పోగేసుకుని మహాపట్నమంతా హాయిగా తిరిగేయడం మొదలుపెట్టాడు. వాడి అల్లరి వేషాలు, వేళాపాళా లేకుండా ఇంటికి పోవడం, గట్టిగా కేకేస్తే తనని ఎదిరించడం, వీటితో బెదిరిపోయి ఎన్నాళ్ళనుంచి కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు వీడి ధర్మమా అని పోగొట్టుకోవాల్సొస్తుందేమోననే భయంతో ఇంక నా వల్ల కాదు, వెళ్ళిపోమని చెప్పేసింది ఇందిర ఓ రోజు. నేను వెళ్ళం, ఏం చేస్తావ్ అంటాడేమోనని భయపడింది. కాని వాడు ఏ కళ్ళున్నాడో. నువ్వు చెప్పేదేమిటి, నేనే పోదామనుకుంటున్నాను అని ఓ సాయంత్రం రైలెక్కేశాడు. శని విరగడైందని హాయిగా ఊపిరి పీల్చుకుంది. కాని వాడు వెళ్ళి అక్కడ ఏం చెప్పాడో. ఖర్చు ఎక్కువైపోతుందనే భయంతో ఇందిరవాణ్ణి పంపించేసిందనే అర్థమొచ్చేలా అన్నగారు రాసిన ఉత్తరం మళ్ళీ ఆమె మనసు నొచ్చుకునేలా చేసింది. అలాంటి స్థితిలోనే మరో విశేషం జరిగింది. కాలేజీలో లెక్చరర్లు ఇంకా తెలిసిన వాళ్ళు కొంతమంది కలిసి ఓ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీగా ఫామ్ అయ్యారు. ఇందిరను కూడా మెంబర్ అవ్వమన్నారు.
అంతకు కొద్ది కాలం కిందట ఏదో ఓ స్థలం కొనుక్కుని చిన్నిల్లు కట్టుకుంటే బాగుంటుందని ఇందిర అనుకుంటున్న సమయంలోనే అరుణకి ఓ చిత్రమైన అనుభవం అయింది. కొనే మనిషి కనిపించాలే కాని ఎవరి స్థలమైనా సరే అమ్మేసేగల వారు కూడా ఉంటారనే సంగతి ఇందిరకు అప్పుడే మొదటిసారిగా తెలిసింది. ఒక తమ్ముడు, చెల్లెలు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఇంటి బాధ్యత వాళ్ళకొదిలేసి వివాహం చేసుకోవాలనుకున్న అరుణ తన దగ్గరున్న డబ్బుతో చవకగా వచ్చింది కదా అని ఓ చిన్న స్థలం కొంది. ముందు ముందు ధరలు మరీ పెరుగుతాయి. స్థలం కొని పడేస్తే తమ్ముళ్ళు మెల్లగా ఓ ఇల్లు కట్టుకుంటారని ఆమె ఉద్దేశం. ఓ సాయంత్రం అరుణ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరో నలుగురు స్నేహితుల్ని తమ స్థలం చూపించాలని తీసుకుని వెళ్ళింది. దూరం నుంచే ఆ స్థలంలో ఓ చిన్న గుడిసె, దాని ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని టీవీగా సిగరెట్ కాలుస్తున్న గురకా కనిపించాడు. క్షణం అరుణ గుండెలు కొట్టుకోవడం మానేశాయి. అంతలోనే తను పొరపాటున మరో దగ్గరికి రాలేదు కదా అనే అనుమానం వచ్చి చుట్టూ చూసింది. హుహు, సందేహం లేదు. అది తను కొన్న స్థలమే. ఇంచుమించు అదే అవస్థలో ఉన్న ఆమె తమ్ముళ్ళు వాళ్ళు అసలు ఎవరో ఏంటో అడుగుదాన్రా అంటూ ముందుకు వెళ్లారు. తనకేమీ తెలీదని, ఆ స్థలం ఫలానా అయిందని ఆయనే గుడిసె వేయించిచ్చి జీతమిస్తుంటే తన స్థలం కాపలా కాస్తున్నానని చెప్పాడు ఆ గురక. వింటున్న వాళ్ళకి నోటమాట రాలేదు. వెళ్ళి ఆ పలానాయన్ని కలుసుకున్నారు. ఆ స్థలం నాది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరున్నాయి. ఇంకెవరో దాన్ని మీకెలా అమ్ముతారు? నేను అమ్మాలనుకుంటున్నాను. నేనడిగిన ధరిస్తే అది మీకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు తాపీగా. ఈసారి వాళ్ళకి మాటే కాదు, మతే పోయినట్లయింది. మెల్లగా మొదట అమ్మినాయన దగ్గరికి వెళ్లారు. వాడెవడు మధ్య, డాక్యుమెంట్స్ నా దగ్గరున్నాయి. మీకు చూపించానుగా అన్నాడు. ఆయనతో మాట్లాడి లాభం లేదని లాయర్‌ని సంప్రదించారు. ఆ వ్యవహారమంతా తెలియదాకా అలా ఊరుకోకూడదని, ఆ స్థలం మీద తన హక్కుని నిరూపించుకోవడానికి ఆమె కూడా మరో గుడిసె వేయించాలని సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే మరో మూల గుడిసె వేయించి గుర్కాని పెట్టింది. మొదటి గుర్కాకి కాలక్షేపం కావడం లేదన్న బాధ తీరిపోయింది. సిగరెట్లు ఖర్చు తగ్గింది. చాలా చాలా అవస్థలు పడి చివరికి ఎలాగైతేనే స్థలం దక్కించుకుంది అరుణ. కొన్నదానికి రెట్టింపు వదిలినా అసలంటూ మిగిలిందిలెండి అనేది. పాపం అంతకన్నా అనగలిగేది మరేం లేదు కనుక. అదంతా చూసిన ఇందిర స్థలము వద్దు, ఇల్లు వద్దు. డబ్బేమైనా ఉంటే బ్యాంకులో వేసుకుంటే ఉత్తమం. అయినా స్థలం కొనగానే సరిపోతుందా? ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావద్దు అని ఆ ఆలోచనకి స్వస్తి చెప్పింది. ఇప్పుడు దీంట్లో అలాంటి గొడవలేం ఉండవని, పైగా కోఆపరేటివ్ సొసైటీకి గవర్నమెంట్ లోన్ కూడా వస్తుందని, దాంతో చిన్నిల్లు కట్టుకుని హాయిగా అందులోనే ఉంటూ నెమ్మదిగా అప్పు తీర్చుకోవచ్చునని నలుగురు చెప్పడంతో మళ్ళీ మెత్తబడింది. వాళ్ళ సొసైటీ ఎన్నుకున్న స్థలానికి ఎలాంటి పేచీలు లేవని రూఢి చేసుకుని ధైర్యంగా తన పేరిచ్చింది. ఆ వివరాలన్నీ రాస్తూ తను ఈ ఊరొచ్చే ముందు లలిత పెళ్లికి తీసుకున్న 4,000 పంపించమని తండ్రికి రాసింది ఇందిర. వారం రోజుల్లో ఉత్తరంతో పాటు డబ్బు కూడా వచ్చింది. ఇప్పుడు ఇంట్లో డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉందో నీకు తెలియంది కాదు. 5 ఏళ్ల క్రితం లీల పెళ్లికి బోలెడప్పులు చేశాం. అదింకా తీరలేదు. పరాయి వాళ్ళలా నువ్వు కూడా ఒత్తిడి చేస్తూ డబ్బు కోసం తొందరపడ్డం, కాస్త వ్యవధైనా లేకుండా పంపించమండం ఏం బాగుండలేదు అంటూ ఏవేవో నిష్ఠూరాలు వేస్తూ చివరికి పెద్దబావ సమయానికి సహాయం చేశాడు అని ముగించాడు సూర్యం. అది చూడగానే స్థలం కావాలి, ఇల్లు కట్టాలి అన్న ఉత్సాహమంతా చచ్చిపోయింది ఇందిరలో. అయిన వాళ్లతో డబ్బు వ్యవహారాల్లో ఎప్పుడూ మనసులు కష్టపెట్టుకోవడమే అవుతుంది. వాళ్ళంతా విసుక్కుంటూ ఇచ్చిన డబ్బుతో అది కొనుక్కోపోతే ఏం? మా ప్రాణాలు తీసి డబ్బు పట్టుకుపోయి స్థలం కొనుక్కుందని ఎప్పటికీ వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. వాళ్ళకి వీలైనప్పుడే ఇస్తారు. ఇది మళ్ళీ వెనక్కి పంపించేస్తాను అనుకుంది. తాతయ్యగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అంటూ సంబరపడుతూ వచ్చిన గిరి తల్లి మొహం చూసి తెల్లబోయి ఉత్తరం తీసుకున్నాడు. గబగబా చదివేసి పక్కన పడేసి, ఈ మాత్రానికే నువ్వు బాధపడకూడదమ్మా. మనం మెత్తగా ఉంటున్న కొద్దీ మరీ లోకువైపోతాం. లేకపోతే మనది మనకివ్వడానికి ఏదో దయాధర్మం చేసినట్లు రాస్తాడేమిటి? కానీ వడ్డీ లేదు. సరికదా అసలివ్వడానికి నీ నిష్ఠురాలు. అయిన వాళ్ళం కనుకే అన్ని సంవత్సరాలు అడగకుండా ఊరుకున్నాం. ఇంకొకరైతే తెలిసేది. లీలపిన్ని పెళ్లికి చేసిన అప్పు తీరలేదని బాధపడుతున్నాడు కానీ అంతకు ముందే తీసుకున్న దాంతో తొందరలేదు కాబోలు. పెదనాన్న సాయం చేశాడని ప్రత్యేకంగా అంత గొప్పగా రాశాడెందుకు? అప్పుడు నువ్విచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకున్నారా? సమయానికి సహాయం చేశావని ఒక మంచి మాట కూడా అనుండ్రు. అసలు వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారని ఊరుకోవాల్సింది. నువ్వెందుకిచ్చావు? అన్నాడు రోషంగా. అయోమయంగా కొడుకు వంక చూస్తూ కూర్చుంది ఇందిర. ఎలాగైనా వాళ్ళకి దొడ్డమ్మంటే అభిమానం ఎక్కువ. వాళ్ళకి డబ్బుందని కాబోలు. న్యాయం ఆలోచిస్తే మనమీదే కాస్త సానుభూతి. ఆడదానివి కష్టపడి పైకొచ్చావనే అభిమానం ఉండాలి. అదేం లేదు. చిన్నప్పటినుంచి చూస్తున్నానుగా. ప్రతిదానికి కృష్ణుణ్ణి వాళ్ళని గొప్ప చేయడం, నన్ను పద్మని చిన్నబుచ్చడం.
గిరి గొంతులో బాధ గుర్తించిన ఇందిర మెల్లగా వాడి తల నిమురుతూ, పోన్లే బాబు, దానికంత ఇదవుతావెందుకు? ఎంత స్వంత వాళ్ళైనా సరే వాళ్ళంతట వాళ్ళు అభిమానించాలే కానీ బలవంతాన దాన్ని అందుకోలేం. వాళ్ళు మనల్ని ప్రేమగా చూడడం లేదని బాధపడడంలో అర్థం లేదు అంది అనునయంగా. నాకేం బాధలేదమ్మా, వాళ్ళ నైజం చెప్పానంతే. వాళ్లే ఏంటి, ఎవరైనా అంతే. డబ్బు గల వాళ్ళనే అభిమానిస్తారు, గౌరవిస్తారు అంది ఇందిర. కొంచెం సేపాగి మళ్ళీ, ఇంత గొడవ జరగగాక ఇది తీసుకోవాలనిపించడం లేదు, డబ్బు వెనక్కి పంపించేస్తే? కోపమొచ్చి వెనక్కి పంపించేశావని వాళ్ళు అనుకోడానికా? అయినా మన డబ్బు మనం తీసుకోవడానికి వాళ్ళేదో అన్నారని పౌరుషపడ్డమేంటి? స్థలం తీసుకోకపోతే మిగతా మెంబర్స్ దగ్గర మనకి చిన్నతనంగా ఉండదా? చెప్పమ్మా, మాట్లాడవేం? నువ్వది తీసుకునేదాకా నేను అన్నం తిన్ను. ఏం చేయాలో నిర్ణయించుకోలేక అటు ఇటు ఊగుతున్న ఇందిర మనస్సు కొడుకు మాటలు వింటూ వాడి కిన్నవదనం చూసేసరికి ఎలాగో అయిపోయింది. ఇదే వీళ్ళ నాన్నగారి కష్టార్జితం. ఈ విషయంలో ఇలా మాట్లాడగలిగే హక్కు వీడికుంది. వీణ్ణి చిన్నబుచ్చడం న్యాయం కాదు అనిపించింది. అలాగేలే, రేపు నీకు కాలేజీ లేదన్నావుగా, ఇద్దరం వెళ్ళి కట్టొద్దాం అంది కొడుకుని దగ్గరకు తీసుకుని అభిమానంగా నవ్వుతూ. తర్వాత 4 నెలల్లో తండ్రి దగ్గర నుంచి వచ్చిన 2-3 ఉత్తరాలు మరీ పొడిగా, కేవలం ఇందిర ఉత్తరానికి జవాబుగా మాత్రమే ఉన్నట్లనిపించి, ఈ డబ్బు గొడవతో వాళ్ళకి మరీ దూరమైపోలేదు కదా అనుకుంది ఇందిర. ఓ రోజు సావిత్రి కూతురు పెళ్లి శుభలేకొచ్చింది. తప్పకుండా రావాలంటూ సావిత్రి విడిగా ఉత్తరం కూడా రాసింది. పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి వెళ్లాలని చూడాలని ఉత్సాహం లేకపోవడం వల్ల స్వంత చెల్లెలు తమ్ముడు అయిన లీలా పెళ్లికి, చంద్రం పెళ్లికి వెళ్లలేదు. తను అక్కడ ఉండగా నిశ్చయమైంది. వచ్చేస్తే బాగుండదని లలిత పెళ్లికి ఉండిపోయింది. కానీ బంధువులందరూ ఉన్న 4 రోజులు గదిలోంచి యువతలకే రాలేదు. ఏ సమయంలో తన కళ్ళు చెమరుస్తాయో అని, దానికేం అశుభం కలిగిస్తాయో అన్నట్లు ఎవరితో మాటైనా ఆడకుండా పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. ఇప్పుడు ఈ పెళ్లికి మాత్రం వెళ్లేదేమిటి అనుకుని ఆ రోజుకి అందేలా శుభాకాంక్షలు బహుమతి పంపింది. గట్టిగా రావాలనుకుంటే 4 రోజులు సెలవు దొరకదా? నీకు అనిపించకపోయినా నలుగురు సరదాగా కలుసుకున్నప్పుడు నువ్వు లేకపోవడం నాకెంతో వెలితిగా ఉంటుంది. జరిగింది మర్చిపోయి మనసు రాయి చేసుకోవాలి మరి. అయినా నీకిదేం పరాయి చోట. ఎంత దగ్గర వాళ్ళమైనా వస్తూ పోతూ ఉంటేనే అభిమానాలు నిలుస్తాయి అంటూ నిష్ఠూరంగా ఉత్తరం రాసింది సావిత్రి. ఇక బాగుండదని, అటువైపు వెళ్లి చాలా రోజులైందని సెలవులివ్వగానే పిల్లల్ని తీసుకుని ప్రయాణమైంది. బండి దిగగానే ఇంట్లో అందరూ అడిగిన మొదటి ప్రశ్న, ఇల్లు ఎంతవరకు వచ్చింది, గృహప్రవేశం ఎప్పుడు అని. ఇందిర తెల్లబోయింది. అందులో ధ్వనించిన అవహేళనకి. ఇప్పుడెక్కడా, అంతా అయ్యేసరికి మరో సంవత్సరం పడుతుంది, మీరంతా రావాలి అనేసింది మొహం మీదకి నవ్వు తెచ్చుకుంటూ. కాళ్ళు కడుకునొచ్చి కాఫీ తాగుతుంటే వైకుంఠం గారు మనవరాలి పెళ్లి కబుర్లు చెప్పడానికి కూర్చున్నాడు సావకాశంగా. సంవత్సరం క్రితం సావిత్రి మామగారు పోవడం వల్ల పెళ్లి పెత్తనమంతా ఈయన చేతిలో పెట్టాడు అల్లుడు. అందుకే ఆయనకు అన్ని వివరాలు తెలిసాయి. మేనరికమైన 6,000 రూపాయల కట్నం పోశాడు. లాంఛనాలు పై ఖర్చు కలిపి మరో 6,000 అయింది. ఎంతైతే మాత్రం వాళ్ళకో లెక్క. దాని పిల్లలకి సంబంధాలు వెతుక్కోనక్కర్లేదు. మిగతా నలుగురికి కూడా మేనరికాలున్నాయి. అందరికీ ఇదే లెక్కన ఇచ్చేస్తానని చెప్పాడు. మీదటికి చిన్నదానికి చేస్తారట. అప్పుడైనా వీలు చేసుకురా. ఊళ్ళో అతనుకున్న పలుకుబడి, ఆ దర్జా అన్నీ చూసి తీరాల్సిందే. సావిత్రి కూడా ఎంత అరిందయిందని వచ్చిన వాళ్ళందర్నీ ఎలా మర్యాద చేయాలో, ఏం పెట్టాలో అన్నీ తెలుసుకుంది. అసలు దానికున్న టీవీ ఎవరికీ లేదు. కృష్ణుడు ఇక్కడున్న 4 ఏళ్లు వాళ్ళకి పండినవన్నీ పంపించిందనుకో. అలా సాగుతున్న ఆయన ధోరణి గోపి రాకతో కాస్త కట్టుబడింది. ఎక్కడికో వెళ్ళొచ్చిన గోపి అక్కగారిని, పిల్లల్ని చూసి తెల్లబోయి సర్దుకుని, ఇప్పుడే వచ్చారా అని పలకరించాడు. మరే, ట్రైను కాస్త లేటయింది. ఏం చేస్తున్నావు అంది ఇందిర మామూలు ధోరణిలో. వీడి చదువుకు ఉద్యోగం ఎవరిస్తారు, టైపోగురిస్తున్నాడు అన్నాడు వైకుంఠం. ఒకసారి తల్లి మొహంలోకి చూసి గిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపి అంతకుముందే జారుకున్నాడు. దగ్గర పెట్టుకుని 4 ముక్కలు వంట పట్టేలా చేస్తావనుకున్నాను అంది కామేశ్వరమ్మ. వాడు కుదురుగా ఉంటే నాకేం బరువా? లీలను తీసుకువెళ్ళి పాఠాలన్నీ చెప్పి పంపించలేదా? తర్వాత కూడా కాలేజీలో చేర్పిస్తాను పంపించండి అంటే పెళ్లి చేస్తామంటూ ఇక్కడే ఉంచేసుకున్నారు. అప్పుడు అలా అన్నావనే ధైర్యంతోనే వీణ్ణి పంపించాను అన్నాడు వైకుంఠం మధ్యలోనే అందుకొని. అయినా మిమ్మల్ని లక్ష్య పెట్టినవాడు నా మాట వింటాడా అంది ఇందిర ఊరుకోలేక. అవునులే. కామేశ్వరమ్మ గారి కంఠంలో నిష్ఠూరం ధ్వనించింది. వచ్చిన అరగంటలోనే ఇందిర మనసు నీళ్లు కారిపోయి వారం రోజులు ఎలా ఉంటాను బాబు అనిపించింది. వచ్చినందుకు అక్కడో వారం, సావిత్రి గారి ఊరిలో 2 రోజులు ఉండి పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. లోను శాంక్షన్ అయ్యి పనులు మొదలుపెట్టి ఇల్లు పూర్తయ్యేసరికి మరో సంవత్సరం పట్టింది. వైకుంఠం, కామేశ్వరమ్మ, సూర్యం వచ్చారు.
పెద్ద ఆడంబరంగా ఏమీ చెయ్యొద్దని ఇందిరంటున్న గిరి, అతని స్నేహితులు, పద్మ అంతా కలిసి చాలా హడావిడి చేశారు. అవన్నీ చూసి మొదట సంతోషించిన ఇందిర చేసిన అప్పు సంగతి తెలుసుకుని కాసిని పాలు పొంగించి అయిందనిపించేయకుండా బోల్డు డబ్బు తగలేసి ఇంత ఆర్భాటం ఎందుకు చెప్పు అన్నాడు వైకుంఠం. ఎలాగో అప్పు తీర్చి ఇల్లు నిలుపుకో మరి అన్నాడు సూర్యం. ఏంటో ఆ సంగతి తలుచుకుంటేనే భయం వేస్తోంది. రేపు పిల్ల పెళ్లి చెయ్యాలంటే మళ్ళీ అప్పు చెయ్యాలి. అసలు ఆ స్థలం అది ఏమీ కొనకుండా ఆ డబ్బుతో మహారాజుల పిల్ల పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోయేది అంది కామేశ్వరమ్మ. ఇంకీ మనుషులింతే అనుకుని లోలోపలే నిట్టూర్చింది ఇందిర. 10 రోజులుండి వెళ్ళిపోయారు వాళ్ళు. సెలవులే కనుక దగ్గరుండి మిగిలిపోయిన చిన్న చిన్న పనులన్నీ చేయిస్తోంది ఇందిర. చెల్లెల్ని సాయం తీసుకునొచ్చిన అరుణ ఆ ఇంటిని, ఇందిర దగ్గరుండి చేస్తున్న పనులని చూసి మురిసిపోతూ, మీరు ఇంజనీర్ కూడా అయినట్లున్నారే అంది నవ్వుతూ. అన్నీ అవుతాను. ఈ రావడం ఓ నెల్లాళ్ళు ముందు రాకూడదు, బాధ్యతంతా నీకు అప్పగించేదాన్ని. ఎవరూ అక్కర్లే, మీ పిల్లలు చాలా బాగా అరేంజ్ చేశారట. మిస్ అయినందుకు మాత్రం చాలా బాధగా ఉంది. చక్కగా మా వాళ్ళు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఎవరికిష్టం లేదు అంది అరుణ ఇల్లంతా చూస్తూ. అరుణ కొన్న స్థలంలో ఇల్లు కట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్ళ నాన్నగారు పోయారు. ఎప్పటినుండో తీసుకుంటున్న ఆయన పోవడానికి ఈ స్థలానికి ఏం సంబంధం లేదని అరుణ సరిపెట్టుకుంది. మిగతా వాళ్ళంతా అందుకు వ్యతిరేకం. గిరి ఎంఎస్సి పరీక్షలు కాగానే ఇంక తర్వాత ఏం చెయ్యాలా అనే ఆలోచనలో పడింది ఇందిర. ఆ ఆలోచన తెక్కుండానే ఓ రోజు గిరి, నేను, రఘు, వాసు కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. వ్యాపారానికి బోల్డు పెట్టుబడి కావద్దు అంది ఇందిర. కొడుకు ఇప్పటినుంచే అప్పుల్లో దిగుతానంటాడేమిటి అని భయపడుతూ. అదంతా రఘు వాళ్ళ నాన్నగారు చూసుకుంటారు. మేం ముగ్గురం వర్కింగ్ పార్ట్నర్సం అన్నమాట. వాళ్ళ ముగ్గురి స్నేహం ఎలాంటిదో ఇందిరకి తెలుసు. అయినా ఏంటో అంత అయోమయంగా అనిపించిందామెకి. మాకు సలహాలివ్వడానికి, సహాయం చేయడానికి వెనకాల ఆయనుంటారు. నువ్వేం భయపడకు అంటూ ఆ వివరాలన్నీ చెప్పి తల్లి నొప్పించాడు గిరి. అలా మొదలైన వ్యాపారం ఈ 2 ఏళ్లలో బాగా వృద్ధి పొందింది. కొడుకుని గురించిన చింత ఆమెకేమీ లేదిప్పుడు. ఏంటమ్మా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అడిగింది పద్మ. నీ గురించే. అంటే ఈ ఏడు చదువైపోయాక దానికంత ఆలోచన ఎందుకు? నేను ఎంఎస్సి చదువుతాను అంది పద్మ. నాకు తెలుసు అన్నాడు గిరి. ఓహో, అదా సంగతి అన్నగారిని వెక్కిరించింది పద్మ. ఏంటి? నువ్వు చెప్తే నేను చెప్తాను. సరే, బాగుంది ముచ్చటగా నవ్వింది ఇందిర.